అనుక్షణం ఆమె వెంట ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఉండాల్సిందే, లేకపోతే ఆమెకు శ్వాస ఆడదు. చిరు వ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే సంపాదన ఒక పాపతో సాగిపోతున్న ఆ కుటుంబం మీద ఒక్కసారిగా మోయలేని భారం పిడుగులా పడింది. లంగ్స్ డ్యామేజ్తో అనారోగ్యం బారిన పడ్డంతో జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. రాజమండ్రికి తాడితోట ఇందిరానగర్కు చెందిన దుర్గాదేవి పరిస్థితి ఇది. ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ ఆమె ప్రాణాధారంగా మారింది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మానవతా దృక్పథంతో సాయం అందించి తన శ్వాసను నిలిపి కుటుంబాన్ని ఆదుకోవాలని అర్థిస్తున్నారు. రాజమహేంద్రవరం తాడితోట ఇందిరానగర్కు చెందిన చికిలే దుర్గాదేవి వ్యధపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. దైవ సహాయం నివాసంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన శ్రీమతి దుర్గాదేవి గత 4 ఏళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతోటి బాధపడుతున్నారు. అంటే ఆక్సిజన్ ఉంటే తప్ప ఆమె బయటికి అంటే వెళ్ళలేని పరిస్థితి. 24 గంటలు కూడా ఆక్సిజన్ ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ విషయం మీద వైద్యానికి వెళ్ళినట్లయితే దాదాపుగా 46 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి హైదరాబాద్లో ఆసుపత్రి వర్గాలు చెప్పిన పరిస్థితి. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో తన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడున్న అంటే గత 4 ఏళ్లుగా ఆమెని అంటే ఏదైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టుకుంటే తప్ప ఆమెకి ఊపిరాడని పరిస్థితి. అలాగే బయటికి వెళ్తే కనుక ఈ గ్యాస్ సిలిండర్ని కూడా తీసుకెళ్ళాలి. ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా కానీ ఇది బండ తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా కష్టంగా గ్యాస్ బండ్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. అంటే దుర్గాదేవికి ఒక 8వ తరగతి చదువుతున్న పాప కూడా ఉంది. 22 వరకు కూడా చాలా ఆరోగ్యంగా చాలా చక్కగా ఉండే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే 60% అంటే ఒకవేళ ఆక్సిజన్ కనుక అందకపోతే కనుక 60% పడిపోయే పరిస్థితి ఉంది లెవెల్స్. దానివల్ల 24 గంటలు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీదే ఆమె జీవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తమని ఈ అత్యాధునిక వైద్యం చేయాల్సిన పరిస్థితుల్లో అయ్యే ఖర్చుని భరించడానికి అంటే వీరు నిత్యం మామూలుగా చిన్న వ్యాపారం చేసుకుంటూ సిరి వ్యాపారం చేసుకుంటూ ఇది జీవిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ముందుకు వెళ్ళలేక వైద్యం చేయించుకోలేక చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం ఈ కుటుంబం దగ్గరికి వచ్చాం. చెప్పండి దైవ సహాయం గారు, ఎట్లాగా అసలు మీరు ఈ పరిస్థితి వచ్చింది, ఈ పాపకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అంటే ఏదన్నా కోవిడ్ సమస్య ఎదురైందా, జనరల్ గా వచ్చిందా, ఎట్లా వచ్చింది? ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సార్, నా పేరు దైవసాహ్యం అండి, మాది రాజమండ్రి. మా ఆవిడకి 4 సంవత్సరాల క్రితం అండి దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. అంటే 2022 మార్చి అండి. ఈ అమ్మాయికి అయితే కరోనా రాలేదండి. మా ఇంట్లో అందరికి వచ్చింది. మా అందరిని కూడా ఈ అమ్మాయి చూసుకుంది. 2022లో నాన్ స్టాప్ దగ్గు వచ్చేస్తుందండి. దగ్గు వచ్చేస్తుంది కదండి, అబ్నార్మల్గా ఉంది. మాకు భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ డాక్టర్ ఆస్తమా అని చెప్పేసి డిక్లేర్ చేసాడండి. మనం నెల మందులు వాడుతున్నాండి. సంవత్సరంన్నర అయినా సరే తగ్గదే, ఇంక ఎక్కువ అయిపోతుంది. ఎగూపిరి వచ్చేస్తుంది. మాకు ఇంకా డౌట్ వేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్తే మీకు వచ్చింది ఆస్తమా కదమ్మా, ఊపిరితిత్తులకు సంబంధించింది చాలా పెద్దదే ఉంది, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళాకండి మీకు అక్కడ డయాగ్నోస్ అనమాట లంగ్ ఫైబ్రోసిస్ అయిపోయింది. అంటే 80% గట్టిపడిపోయింది, ఇంకా 20% మీద నడుస్తుంది. అంటే ఇది 1 సంవత్సరం కింద నుంచి సీరియస్ అయిపోయిన మ్యాటర్ అండి ఇప్పుడు నేను చెప్తున్నది. అప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉండాలి ఈ అమ్మాయి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి ఇంకా ఆక్సిజన్ పెట్టడం స్టార్ట్ చేసామండి. మరి దీనికి వైద్యం ఉందంటే వైద్యం లేదండి. ఇప్పుడు లంగను తీసి లంగ పెట్టేవాళ్ళంటండి. మరి దానికి ఏమన్నా చిన్న ఖర్చు అవుతుందంటే కాదండి, ఇంకా 46 లక్షలకి ఎస్టిమేషన్ వేశారండి. ఇప్పుడు మీరే చెప్పండి, మనం మధ్యతరగతి బదులు మనం సంపాదించే నెల సంపాదన ఇంట్లోకే చాలదు. ఏం చేస్తుంటారు, ఏ వ్యాపారం చేస్తుంటారు? ఓకే, నాకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. అలాగని నాకు షాప్ లేదండి. బయట ఎక్కడన్నా జాతర క్రౌడ్ ప్లేసెస్ లో చిన్న టేబుల్ వేసుకుని అమ్ముకుంటా ఉంటాండి. ఓ 15,000, 20,000 మధ్యలో నాకు ఆదాయం వస్తుందండి. మరి ఆ వచ్చిన ఆదాయం కూడా మందులకే సరిపోయే పరిస్థితి అండి. నేను ఈ అమ్మాయి సీరియస్ అయిపోయిన కానీ నెల అప్పు చేస్తున్నానండి. ఇప్పుడు వరకు నేను 8 లక్షలు అప్పు అయిపోయానండి. 8 లక్షలు అప్పు అయిపోయినా అమ్మాయి క్యూర్ అవ్వలేదండి. ప్రజెంట్ అయితే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే అమ్మాయిని ప్రాణాలను కాపాడుతుంది అంటండి. కనీసం మీ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దాకా మా మ్యాటర్ తీసుకెళ్తే నా భార్య ప్రాణాలతో బయట పెడతారు సార్. నా పేరు దుర్గాదేవి అండి. నాకు వచ్చి 4 ఇయర్స్ నుంచి ఉంది.
1 ఇయర్ నుంచి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయండి. ఆక్సిజన్ లేకుండా అసలు ఉండలేను. ఎక్కడికి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్ళినా ఆక్సిజన్ పెట్టుకుని వెళ్తాను. నైట్ టైం కూడా దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఏం చేసుకోలేనండి. ఆయన్ని మా హస్బెండ్ మా అమ్మాయి చూసుకుంటారు. కానీ ఆపరేషన్ పడుతుంది అంటున్నారు, దానికి చాలా డబ్బు అవుతుంది అంటున్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మీరు అంటే సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం కూడా ఏం కోరుకుంటున్నారు ఒకసారి చెప్పండి. కోరుకున్నది ఒకటేనండి, నాకు ఆపరేషన్కి అయ్యే ఖర్చు చూసుకుంటారని కోరుకుంటున్నాను. సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను అంతే. ఇది ఇక్కడ దుర్గాదేవి మా బాధితురాలు మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది. తన ఆరోగ్య పరిస్థితి లంగ్స్ సంబంధించి అక్కడ మొత్తం డ్యామేజ్ అయినాయి, లంగ్స్ రీప్లేస్ చేయాలని చెప్పేసి వైద్యులు చెప్పారు. దీనికి ఒక ఆర్గానిక్ జీవన్ధారణ సంబంధించిన సంస్థ కూడా ఆర్గానిక్ కావాల్సిన దానికి కూడా వీళ్ళు అమౌంట్ పే చేశారు. అయితే ఆపరేషన్ చేయడానికి అయితే 46 లక్షల రూపాయలు ఏమవుతుంది అంటున్నారు. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మా అయితే ఒక 25% ఎంతో మంజూరు అవుతుందేమోనని ఆశాభావంతో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ఆర్థిక పరిస్థితిని, తమ కుటుంబ పరిస్థితిని, తన ఆరోగ్య పరిస్థితిని గుర్తించి తనకి పునర్జన్మ కలిగించాలని చెప్పేసి దుర్గాదేవి కోరుకుంటున్నారు. ఆసుపత్రిలో తనకి వైద్యం చేయిస్తే కనుక మొత్తం ఆరోగ్యం అంతా బాగుంది. ఏదైతే ఊపిరితిత్తుల లంగ్స్ ని కనుక రీప్లేస్ చేయించి ఆపరేషన్ కనుక చేస్తే తను ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్న పరిస్థితి. వీళ్ళకి 8 తరగతి చదువుతున్న ఒక పాప ఉండి కేవలం చిరు వ్యాపారం చేసుకుంటూ ఈ కుటుంబం బతుకుతున్న నేపథ్యంలో 2022 నుంచి కూడా దుర్గాదేవికి ఒక్కసారిగా దగ్గు రావటం, ఆ తర్వాత పరిణామాల్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా బయటపడడం, ఆ తర్వాత ఏడాది నుంచి చూసినట్లయితే మరింతగా పరిస్థితి క్షీణించిన పరిస్థితిలో కేవలం ఆక్సిజన్ మీదే ఆమె జీవిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్.